మనం మాట్లాడుకొని సెలవు తీసుకుంటాం. ప్రియులారా, ఒంటరిగా ఉన్నటువంటి పురుషుణ్ణైనా స్త్రీనైనా జంటగా చేసి, అనగా వారిని వివాహం ద్వారా జతపరిచి, దేవుడు జతపరిచిన వీరిని మనుషుడు ఎవరు కూడా వేరు చేయకూడదని హెచ్చరించి, ఆ పెళ్లికి వచ్చినటువంటి వారందరి దీవెనలతో, ఆశీర్వాదాలతో, సేవకుల శుభవచనాలతో, ఇంగ్లీష్లో కూడా అంటారు, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. అంటే మీ లైఫ్ అంతా, మీ జీవిత కాలం అంతా మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనసారా ప్రార్థించి ఆశీర్వాదంతో వారిని సాగనంపుతారు. వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకొని వారిని సాగనంపుతారు. అయితే ఈ హ్యాపీనెస్ అనేది, ఈ సంతోషం అనేది, ఈ ఆనందం అనేది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకో అంతకాలం ఉండదు. జస్ట్ ఒక 3 months, ఒక 3 నెలలు. ఈ 3 నెలల్లో కూడా 30 సమస్యలు పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు. కొందరున్నారు ఒక 6 నెలలు సంతోషం ఉంటారు, ఇంకొంతమంది ఒక సంవత్సరం. మరి ఈ హ్యాపీనెస్ ఏమైంది? ఈ సంతోషం, ఈ ఆనందం అంతా ఏమైపోయింది? దెబ్బతినింది. సంతోషం దెబ్బతినింది, ఆనందం దెబ్బతినింది, సమాధానం దెబ్బతినింది. కొద్ది రోజులకే ప్రేమ చల్లారిపోయింది, ఎందుకో ద్వేషంగా మారిపోయింది. ఇక సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు. సమస్యలే కనబడుతుంటాయి, నిట్టూర్పులే కనబడుతుంటాయి, చికాకులు కనబడుతూ ఉంటాయి. వీటికి కారణం ఏమై ఉంటుంది? కారణం అని ఆలోచించేవారు అరుదు, చాలా తక్కువ. ఆ కారణం ఏంటో కొంచెం ఆత్మీయులు ఆలోచించగలిగితే ఒకటే కారణం. ఈ వివాహ వ్యవస్థను లేదా కుటుంబ వ్యవస్థను స్థాపించింది ఎవరు తెలుసుకోవాలంటే, సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనే ఈ వివాహ వ్యవస్థకు స్థాపకుడు, ఈ కుటుంబ వ్యవస్థకు స్థాపకుడు. ఆ వ్యవస్థాపకుణ్ణి మరువటం
ఆయన్ని మర్చిపోవటం, జతపరిచిన ఆయనను మర్చిపోతారు. దీవెనలతో, ఆశీర్వాదాలతో ఇద్దరిని ఒకటి చేసి మీరు కలకాలం ఇలాగే కలిసి ఉండాలి, మీరెన్నడూ విడిపోకూడదు అని ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరికలు ఇచ్చి పంపినటువంటి ఆ వ్యవస్థాపకుణ్ణి మర్చిపోతారు. ఆయన మాటల్ని మర్చిపోతారు, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికని, ఆయన చిత్తాన్ని మర్చిపోతారు. అదే సంతోషం దెబ్బతినటానికి కారణం, కుటుంబం దెబ్బతినటానికి కారణం. మూలమే ఆయనైతే ఆయన్ని, ఆయన చెప్పిన మాటల్ని మరిచిపోతే ఎలా? మీరు సంతోషంగా ఉన్నారని ఆ సంతోషంలో దేవుణ్ణి మర్చిపోతారా? మీ ఆనందంలో ఆయన మర్చిపోతారా? మీ సుఖ సౌఖ్యాలలో ఆయనను మర్చిపోతారా? ఈ కొంచెం ఎక్కువ అయ్యేసరికి ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ అనురాగాల్లో పడిపోయి వ్యవస్థాపకుని ఆయన మాటల్ని మరిచిపోతే ఏవి ఎక్కువ కావటం వలన, వేటిని ఎక్కువగా మీరు అనుభవించటం వలన ఆయనను మరిచారో అవన్నీ దెబ్బతింటాయి. కనుక అవి దెబ్బ తినకుండా ఉండాలంటే చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. వాటిని బహు జాగ్రత్తగా చేయాలి. కొంతకాలం కాదు, అంతకాలం. ఏంటివి అంటే ఆయనను మరువక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన చెప్పినటువంటి మాటలను మరువక ఆయన ఇచ్చినటువంటి మాటలతో కూడిన గ్రంథాన్ని ప్రతిరోజు చదువుట. భార్యాభర్తలు ప్రతిరోజు వాక్యం చదవాలి. చదివినటువంటి ఆ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయుట, ధ్యానము చేయాలి. ఇద్దరు చదవాలి, ధ్యానం చేయాలి, గైకొనాలి. వాటి ప్రకారంగా నడుచుటకు వారిని వారు గట్టిగా కట్టుకోవాలి. తర్వాత ప్రార్థన ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం ఆయన చిత్తాన్ని మాత్రమే మనం మన బ్రతుకులో నెరవేర్చేవారిగా ఉండాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి, బలమైనటువంటి నిర్ణయం ఉండాలి. ఇరువురు కలిసి నాలో నా భార్య సగమండి అని మాట్లాడతారు. భార్య అంటుంది నా సగభాగం అండి మా ఆయన అని. బైబిల్లో లేదది, తప్పు. నువ్వు సగం మీ ఆయన సగం కాదు, మీరిద్దరూ ఒకటే. వారు ఏక శరీరమై ఉందురు. ఇద్దరు ఒకటే అంటే ఇద్దరి భావాలు ఒకటిగా ఉండాలి, ఇద్దరి అలవాట్లు ఒకటిగా ఉండాలి, ఇద్దరి పనులు ఒకటిగా ఉండాలి, ఇద్దరి ఆలోచనలు ఒకటిగా ఉండాలి. ఇద్దరూ చదవాలి, ఇద్దరూ ధ్యానం చేయాలి, ఇద్దరూ గైకొనాలి,
ఇద్దరూ ప్రార్థించాలి, ఇద్దరూ భయంతో ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని బహు జాగ్రత్తగా దేవునిలో కొనసాగించుకోవాలి. అప్పుడు పెళ్లి రోజు మీ మీదికి రావాలని కోరుకున్న సేవకులైనా పెద్దలైనా ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు, ఆ శుభవచనాలన్నీ వారి మీద ఉంటాయి, కుటుంబం మీద ఉంటాయి. అర్థమైందండి? అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట ఇవన్నీ. గనక కుటుంబంలో ఎక్కువగా దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి, దేవుని యొక్క వాతావరణం ఉండాలి. దైవికమైనటువంటి వాతావరణం కుటుంబంలో ఉండాలి. అది నిండుకొని ఉండాలి. ఆ సన్నిధి ఆ కుటుంబంలో ఎలా ఉండాలి? నిండుకొని ఉండాలి, నిండుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడు సమస్యలకి అవకాశం ఉండదు, ఆందోళనలకు అవకాశం ఉండదు, అలజడికి అవకాశం ఉండదు. అర్థమైందండి? గనక దేవుడు కోరుకుంటున్నటువంటి కుటుంబ వ్యవస్థ, దేవుడు కోరుకుంటున్నాడా? అవును, దేవుడు కోరుకున్నాడు గనకనే కుటుంబ వ్యవస్థ అన్నది స్థాపించబడింది. అది ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన సన్నిధితో ఉండాలని, ఆయన మాటలతో ఉండాలని. ఆయన కొననిది కూడా ఉంది, కొననిది కూడా ఉంది. ఆయనకి ఇష్టం లేనిది కూడా ఉంది. కుటుంబం ఇలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, కుటుంబం ఇలా ఉండటం ఆయనకి చాలా కష్టం, ఆయనకు నచ్చదు, ఆయన సిద్ధం కాదు అన్నటువంటి స్థితి కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు కోరుకుంటున్నటువంటి కుటుంబం ఎలా ఉండాలంటే ఆయనకు చోటునిచ్చేదిగా ఉండాలి, ఆయనకు చోటు ఇవ్వాలి. కుటుంబములో ప్రథమ స్థానంలో, ప్రథమ స్థలములో ఆయన ఉండాలి. ఆయన ప్రథముడుగా ఉండాలి. కుటుంబంలో ముఖ్యుడుగా, అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయనకి స్థలం ఇవ్వాలి, స్థానం కల్పించాలి. అలా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబమే దేవుడు కోరుకుంటున్న కుటుంబం అని తెలుసుకోవాలి ప్రియులారా. అర్థమైందండి? కనుక దేవునికి నచ్చని కుటుంబంగా ఉండకూడదు, దేవుని చిత్తము చేయని కుటుంబంగా మనం ఉండకూడదు. అర్థమైందండి? ఇంతకీ ఆయనకి నచ్చందేంటి? ఆయనకి నచ్చేదేంటి? ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉండకూడదని కోరుకుంటున్నాడు? ఆయన కోరికేంటి, ఆయన ఆశ ఏంటి? ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన ఇచ్చిన గ్రంథంలో చూడాలి. ఎప్పుడు చదివే మాటలు కొన్ని ఉంటాయి, ఎప్పుడు వినే మాటలు కొన్ని ఉంటాయి. ఏంటయ్యి? వివాహం అన్ని విషయములలో ఘనమైంది. తర్వాత ఇది దేవుడు ఏర్పరిచిన కార్యం. ఆయన కానా వివాహానికి వెళ్ళాడు. ఇట్లాంటి మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం కూడా.
కానీ ఈరోజు వాటన్నిటికీ కొంచెం భిన్నంగా ఉండే మాటలు చదువుదాం. ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా బాగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. చదువుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని మాత్రమే చదువుదాం. 2వ వచనాన్ని మాత్రమే. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో అది లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయెను అని అంటుంది ఎవరిక్కడ? అని అంటుంది ఎవరు? దేవుడే. దేవుడు అంటున్నాడు. ఏమని? భక్తుడు దేశములో లేకపోయెను. ఇది దేవుడు ఇష్టంతో అంటున్న మాటగా కనపడుతుందా? ఆనందంతో అంటున్నటువంటి మాటగా కనపడుతుందా? లేక బాధతో దుఃఖముతో పలుకుతున్న మాటగా కనబడుతుందా? బాధతో దుఃఖముతో పలుకుతున్న మాటగా ఈ మాట కనబడుతుంది. ఏంటా మాట? భక్తుడు దేశములో లేకపోయెను. దేశంలోనే లేకపోయెను. ప్రియులారా, భక్తునికి దేవునికి మధ్యలో ఉండే దానిని ఏమంటారంటే ఆరోగ్యకరమైనటువంటి సత్సంబంధం అంటారు. దాన్ని అనుసంధానం కాదు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ భక్తి కాదు. వాళ్ళిద్దరికీ మధ్యలో ఏముండాలి? ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఉండాలి. అంటే దేవుడు అనేటువంటి ఆ తండ్రి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే దేశములో భక్తుడు ఉండాలి, లేదా భక్తులు ఉండాలి. దేశంలో ఎవరు ఉండాలి? భక్తులు ఉండాలి. భక్తులు ఉండాలని ఆశపడుతున్నాడు. దీన్ని కొంచెంగా ఆలోచన చేయాలి. దేశంలో భక్తుడు లేకపోయానని బాధపడుతున్నాడంటే ఉంటే ఆనందపడతాడని అర్థం. ఇప్పుడు దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులు. ఈ మనుషులందరూ కలిస్తే దేశం. దేశంలో మనుషులు ఉండాలి. మనుషులు ఉన్నదే దేశం. ఆ మనుషులు ఎక్కడుంటారు? చిన్న చిన్న గృహాలలో ఉంటారు. ఆ గృహాలను ఏమంటారు? ఆ గృహాలలో నివాసం చేసేటువంటి 4, 5, 10 మందో వాళ్ళని కలిపి ఏమంటారంటే కుటుంబం. దేశం అంటే మనుషులంటే కుటుంబాలు. ఆ కుటుంబాలే దేశం. దేశంలో భక్తుడు లేకపోయానంటే కుటుంబంలో భక్తుడు లేకపోయాను.
బాధ. అంటే కుటుంబాలలో ఎవరుండాలి? భక్తులు ఉండాలి. కుటుంబాలలో భక్తులు ఉండాలి. కానీ దేవుని స్టేట్మెంట్ ఏంటి? భక్తులు లేకపోయెను. కుటుంబాల్లో ఎవరు లేకపోయెను? భక్తులు లేకపోయెను. భక్తులు లేకపోతే దేవునికి సంతోషం లేదు, దేవునికి ఆనందమే లేదు. ఇక ఆయనకే లేనప్పుడు మీకెక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారా? అది దేవుడిచ్చేది కాదు, దేవుడిచ్చింది కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఆయన స్టేట్మెంట్ ఇది. ఆ దేవుని చిత్తం, సంకల్పం ఏంటి? ప్రతి కుటుంబంలో భక్తులు ఉండాలి. కుటుంబాలు బాగుపడాలి అంటే, కుటుంబాలు చక్కగా పచ్చగా ఉండాలంటే ఆ కుటుంబంలో ఉండాల్సింది ఎవరో తెలుసా? భక్తులు. అంటే భూమి మీద కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఎవరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే చెప్పండి, భక్తులు ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, నా కుటుంబంలో భక్తులు ఉన్నారా? ఎవరికి వారు. నా కుటుంబంలో భక్తులు ఉన్నారా? భక్తుడు ఉన్నాడా? నా కుటుంబంలో భక్తుడు ఉన్నాడు అన్నోళ్ళు చేయొద్దండి. ఎత్తండారా? ఎత్తితే ఇంకో ప్రశ్న వేస్తా, ఎత్తండి. ఇంకెందుకు మీ బతుకులు? బిల్డప్పులు? నా కుటుంబంలో భక్తుడున్నాడు, భక్తులున్నారు అని చెప్పటానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. అంటే ఉన్నది ఎవరు? భక్తుడికి ఆపోజిట్ ఎవడు? భక్తిహీనుడు. అంటే కుటుంబాలలో ఉన్నదంతా ఎవరు? ఉన్నోళ్ళందరూ ఎవరు కుటుంబాల్లో? మాట్లాడరే. భక్తిహీనులు ఉన్నారు కుటుంబాల్లో. అందుకే దేవుడు సత్యవంతుడు అయ్యాడు. భక్తుడు లేకపోయాను, సత్యం అదే. అంటే ఆయన కోరికను తీర్చేవాళ్ళు, ఆయన ఆశను తీర్చేవాళ్ళు, ఆయన అనుకున్నట్టుగా బ్రతికేవాళ్ళు కుటుంబాల్లో ఎవరు లేరు. ఆయనకి ఇష్టమైనట్టుగా నడుచుకునే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ దేవుడు లేకుండా బతుకుతున్నారు. ఆయన్ని బాధ పెడుతూ బతుకుతున్నారు. ఆయన్ని వేదనకు గురి చేస్తూ బతుకుతున్నారు. తేలిపోతుంది, చూసి అంత ఎట్లా తేలిపోతుందో. బాబా, ప్రతి కుటుంబం ఆలోచించవలసినటువంటి విషయము, నా కుటుంబంలో భక్తులు ఉన్నారా? లేరు అనుకుంటున్నావు, అసలు ఉండాలా వద్దా? భక్తులు ఉండాలా వద్దా? కుటుంబంలో భక్తులు ఉండాలా వద్దా? ఉంటేనే అది దేవుడు కోరుకున్న కుటుంబం అవుతుంది. అప్పుడు ఆ కుటుంబానికి ఎటువంటి కొరత
ఉండదు, ఉండదు. ఆలోచిస్తున్నారా? ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఉం? ఇవి ఆలోచిస్తే అసలు రోగం రాకముందే మందేసిన వాళ్ళు అవుతారు మీరు. జబ్బు రాకముందే ఆ జబ్బును అరికట్టిన వాళ్ళు అవుతారు మీరు. ఈ ఆలోచన ఏముండదు. తొందరపాటు తొందరపాటు తొందరపాటు. ఎప్పుడు ఎప్పుడు తొందరపాటు? పెళ్ళప్పుడు. అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటే అబ్బా ఏమి తొందరపడతారు, ఏమి తొందరపడతారు, ఏమి తొందరపడతారు, ఏమి తొందరపడతారు. వెనక ముందు ఆలోచనే చేయరు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు. జ్ఞానము లేని ప్రతి వారు ప్రతి మాటను నమ్ముతారు. ప్రతి మాటను నమ్మేవాడెవడు? జ్ఞానం లేనోడు, బుద్ధిహీనులు. జ్ఞానమున్నవాడు, బుద్ధున్నవాడు ప్రతి మాటను వివేచిస్తాడు, ఆలోచిస్తాడు. దూకమన్నాడని దూకేడు, దిగమన్నాడని దిగిపోడు. ఏమి తొందర, ఏమి తొందర, ఏమి తొందర? అమ్మాయికి పెళ్లి చేయాలి. అమ్మాయి తరపులు ఏమి తొందర, తల్లిదండ్రులకు ఏమి తొందర, ఏం ఆరాటం. అబ్బాయికి పెళ్లి చేయాలంటే అబ్బాయి తరపులు ఆరాటం, అమ్మాయికి పెళ్లి చేయాలంటే అమ్మాయి తరపులు ఆరాటం. ఈ ఆరాటంలో దైవికమైనటువంటి ఆలోచనలు ఉండవు. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించావా? పిల్లని ఎతకటం. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించావా? పిల్లోడిని ఎతకటం. ఏం చూస్తారండి? ఏం చూస్తారు? చాలా చూడాల్సిందేంటి? బిడ్డను మరో ఇంటికి ఇవ్వబోతున్న నువ్వు చూడాల్సింది ఏంటి? ఏం చూడాలి? ఏం చూడాలి? ఏముంది వాళ్ళకని చూస్తావు, అవునా? వాళ్ళకి ఏముంది అని చూస్తావు. నెంబర్ 2, వాళ్ళకి ఎంత ఉంది? ఎంత ఉంది? సాఫ్ట్వేరా, హార్డ్వేరా? ఎంటెక్కా, బీటెక్కా? ఏగ చూసేది? అందం ఉందా లేదా? ఎత్తున్నారా లేదా? కరెక్ట్ హైట్ ఉన్నారా లేరా? వెయిట్ ఉన్నారా లేరా? బంగారం ఉందా లేదా? వెండి ఉందా లేదా? వెలగల వస్త్రాలు ఉన్నాయా లేవా? మంచి స్టేటస్ ఉందా లేదా? ఉద్యోగం ఉందా లేదా? వ్యాపారం ఉందా లేదా? అసలు మా ఊళ్ళో కాదా? వీటన్నిటికంటే దరిద్రమైనది ఏంటంటే, దరిద్రమైన గజ్జి ఏంటంటే గజ్జి కుష్టు రోగం. అది ఒక కుష్టు రోగం. ఏంటో తెలుసు అది? ఆ కుష్టు రోగానికి ఉన్న పేరేంటో తెలుసా? కులం. కులం కుళ్ళు కాదు, కుష్టు రోగం సోదరా, అవునా కదా? అదొక కుష్టు రోగం. దానికి మందు ఉందా? మో. దేవుని సంఘంలో ఉన్నోళ్ళు ఆ కులం అనే కుష్టు విషయంలో చచ్చిపోయి ఉండాలి. సంఘంలోకి వచ్చావంటే కులాన్ని చంపిరా, కులాన్ని చంపిరా. కులాన్ని చంపకుండా వస్తే సంఘంలో ఉన్నోళ్ళని చంపుతారు మీరు. ఆ కుష్టు అందరికి అంటిస్తారు. మా వాళ్ళ కాదా? ఇవన్నీ చూస్తారు తప్ప అమ్మాయి భక్తురాలా కాదా? దేవుడు కోరుకుంటుంది ఏంటి? అమ్మాయి భక్తురాలా కాదా? అమ్మాయి వాక్యం చదువుతుందా? వాక్యం ధ్యానం చేస్తుందా? వాక్యాన్ని చెప్పగలదా?
వాక్య ప్రకారంగా బతకగలదా? ప్రార్థనా పరురాలేనా? వినయము విధేయత కలిగిందేనా? అందరినీ కలుపుకునే మనస్తత్వం కలిగిందేనా? అందరినీ ప్రేమతో సంపాదించగల గుణం కలిగిందేనా అన్న ఆలోచన అమ్మాయి విషయంలో చేయరే. అమ్మాయికి ఏముంది, ఎంత ఉంది, మనోళ్ళేనా కాదా, చదివిందా లేదా, ధనం ఉందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, అబ్బాయికి దగ్గరికి వచ్చాడు అంతే, అందగాడా కాదా, ఉద్యోగం ఉందా లేదా, చదువుకున్నాడా లేదా, ఇయే తప్ప భక్తుడా కాదా, భక్తుడా కాదా, అబ్బాయి భక్తుడా కాదా, భక్తుడా కాదా. భక్తుడు అంటే ఏంటి? భక్తుడికి నిర్వచనం ఏంటి? లోక మాలిన్యం అంటని వాడే భక్తుడు. దేవునికి బాగా ఇష్టడుగా దగ్గరగా ఉన్నవాడే భక్తుడు. భయంతో వణుకుతో దేవుని ఎడల గడుపువాడే భక్తుడు. అలాంటి వాడా కాదా అబ్బాయి అబ్బాయి అని ఆలోచించి పెళ్ళి అనేటువంటి మెట్టు మీదకి ఎక్కినోళ్ళు చేయొద్దండి. నా కోడలు అలాంటిదేనయ్యా అని చేయొద్దండి. అలా ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నాను నా కోడల్ని అన్నోళ్ళు ఉన్నారా? నా అల్లుడు అట్టాటోడే దేవుడు చెప్పినట్టుగా ఆలోచించి వెతికి 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 కనుగొని నా బిడ్డకి ఇచ్చాను అన్నోళ్ళు ఉంటారా? ఎప్పుడు చూసినా ఎప్పుడు అడిగినా సోది చెప్తారు. సోది. వాళ్ళకి అంత ఉందండి, వీళ్ళకి ఎంత ఉందండి, వాళ్ళు అదండి ఇదండి, వాళ్ళు తురుమండి, వాళ్ళు అదండి ఇదండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నా దగ్గర బీరకాయలు సొరకాయలు బెండకాయలు కోస్తారే. మళ్ళీ వాళ్ళ గురించి మా దగ్గర కోతలు. అయితే ఏంటి ఇప్పుడు? భక్తుడా కాదా? అది కావాలి నాకు. అన్నీ ఉన్నాయి, నువ్వు కోరుకున్నవి అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదు. దేవుడు కోరుకుంటున్న భక్తి లేదు. చెత్తలో పడేవాడిని తీసుకెళ్ళి, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడే. దానికి తప్ప దేనికి పనికిరాడు వాడైనా ఇదైనా. దేవుడే అసహించుకుంటాడు వాళ్ళని, నేను గౌరవించాలైంది. కనుక ఎవరు ఉండాలి కుటుంబంలో? భక్తులు ఉండాలి. పెళ్లి కానోళ్ళు చేయొద్దండి. పెళ్లి కానోళ్ళు ఒకటి చేసుకోవరా, 2, 3, 4, 5 మగపిల్లలు ఎంతమంది? 1, 2, 3. ప్రసాద్ నువ్వు ఎత్తవేంది? చేసుకోవేంది? మీరు నలుగురు ఎవరిని చేసుకోవాలి? ఎవరిని చేసుకోవాలి? పెళ్లి కానోళ్ళు చేసుకుంటారు కదా, ఎవరిని చేసుకోవాలి? భక్తి కలిగిన అమ్మాయిని చేసుకోవాలి. అమ్మా నాన్న చూస్తారు, వాళ్ళకి వేరే పనే ఉండదు. అందుకే తొక్కించుకునేది, తర్వాత తన్నిచ్చుకునేది, అందుకే దేశించబడేది, దూషించబడేది, అందుకే. భక్తురాల్ని చేసుకోకుండా చందమామలాగుందని చేసుకున్నావు అనుకో, నిన్ను ఇస్తిరి చేస్తుంది అంతే. వీళ్ళు చూస్తారు, అప్పుడు వాళ్ళని అనండి, భక్తురాలైతేనే ఓకే, నాకు భక్తురాలైతే ఓకే.
మీరు ఎవరిని పడితే వాళ్ళని చూస్తే నేను చేసుకోను, భక్తురాలైతేనే చేసుకుంటా అనాలి. నువ్వు అలా అనాలంటే ముందు నువ్వు భక్తుడివై ఉండాలి. నువ్వు భక్తుడివై ఉండాలి. భక్తుడే భక్తురాల్ని కోరుకోవాలి. నువ్వు భ్రష్టుడివై ఉండి నాకు భక్తురాలు కావాలంటే కుదరతో. ఆమె భక్తురాలే కానీ నువ్వు భ్రష్టుడు, ఉపయోగం ఉంది? ఆమె భక్తి చేస్తుంది, చస్తే పరలోకం పోద్ది, నువ్వు చస్తే నరకానికి పోతావు. నువ్వు భక్తుడివై ఉండి భక్తురాల్ని కోరుకోవాలి. ఈ మధ్య ఒకడు పెళ్లి చూపులకి వెళ్ళి నీతో పర్సనల్గా మాట్లాడాలని పిల్లని పక్క తీసుకెళ్ళి నువ్వు వర్జినేనా అని అడిగాడంట. నేనైతే నువ్వు భక్తురాలివేనా అని అడిగేవాడిని. నువ్వు భక్తురాలివేనా? నువ్వు ఎంబీటీఎస్ చేసావా? భక్తురాలంటే దైవ జ్ఞానం కలిగినదని అర్థం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటది. కట్టుకునేది కావాలా? ఓడబెరిగేది ఎందుకు? చేసుకున్న 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి పగలగొట్టేస్తుంది కుటుంబాన్ని. అట్టాడిది ఎందుకు? 3 రాలది. భక్తురాలైతే అసలు ఎక్కడెక్కడ చల్లా చెదరైపోయి విడిపోయారు వాళ్ళందరినీ కూడా కలిపేస్తుంది, మొత్తాన్ని కలుపుతుంది. భక్తురాలైతే భక్తుడైనా అంతే. భక్తుని లక్షణాలు అయ్యి కలిపే లక్షణాలు, కట్టే లక్షణాలు ఎవరి? భక్తుడి. ఉన్నాయో లేవో చూసుకో, ఉంటే కోరుకో. ఏంటది? అమ్మా నాన్న నాకు భక్తురాలని చూడండి. అలాగే అక్కలో మీరు కూడా పెళ్ళిగాని అక్కలో అమ్మా నాన్న నాకు భక్తుల్ని చూడండి. బైబిల్ బాగా తెలిసినోడిని చూడండి. దేవుడంటే భయం భక్తి కలిగినోడిని చూడండి. వాళ్ళ కుటుంబం భక్తి కలిగిన కుటుంబమో కాదో చూడండి. వాళ్ళ కుటుంబంలో భక్తులు ఉన్నారో లేదో చూడండి. ఎందుకు భక్తులున్న కుటుంబమే దేవుడు కోరుకుంటున్న కుటుంబం. ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. గనక వివాహం విషయంలో జాగ్రత్త. తొందరపడాల్సిన పనేమీ లేదు. అందుకని 40-50 వచ్చేదాకా ఉంటానంటారేంటి? 40-50 వచ్చేదాకా చేసుకుంటారేంటి? అప్పుడు ఎవడుతాడు మీకు? యవ్వన కాలం మంది అయిపోవాలా అంటే యవ్వన కాలంలో నేను ఒక యోసేపు అవ్వాలి. యవ్వన కాలంలో నేను ఒక ఇస్సాకు అవ్వాలి. యవ్వన కాలంలో నేను ఒక రూతు అవ్వాలి, ఒక ఎస్తరు అయిపోవాలి. భక్తులైపోవాలి. ఆయన కాడిని మోసేవారైపోవాలి. అదేనండి, ఇవన్నీ జరగాలి. కనుక అమ్మాయి భక్తి పొర్రాలా కాదా, అబ్బాయి భక్తి పొర్రాలా కాదా అని చూసుకొని చేసుకోవాలి. అలా చూసుకొని చేయాలి. ఇరువురు భక్తులై ఉంటేనే దేవుని సంకల్పం వారి విషయంలో నెరవేరుతుంది. వారి ద్వారా ఆయన చిత్తము జరుగుతుంది. ఆయన ఘనమైన సేవ జరుగుతుంది. గనక ఇరువురు ఏమై ఉండాలి? భక్తులై ఉండాలి. కనుక అబ్బాయిని చేసుకుంది అబ్బాయి జీవితంలోనికి నేను వచ్చాను అనుకోవటం పొరపాటు. అబ్బాయికి ఒక కుటుంబం ఉంది, అబ్బాయికి ఒక ఫ్యామిలీ ఉంది. అబ్బాయిని చేసుకుందంటే అబ్బాయి కుటుంబంలోనికి వచ్చినట్టు కాదు, అబ్బాయి జీవితంలోనికి వచ్చినట్టు కాదు, అబ్బాయి ఫ్యామిలీలోనికి వచ్చినట్టు.
ఆ ఫ్యామిలీతో కలిసి ఉండాలి అమ్మాయి. పుట్టింటి వారితో ఇంతకాలం కలిసి ఉంది కదా, పెళ్ళి అయిన తర్వాత ఇక అత్తింటి వారితో కలిసి ఉండాలి. ఇది నా కుటుంబం అనాలి. ఇది నా కుటుంబం అంటే అత్తగారి కుటుంబం ఏమైపోతుంది? ఇప్పుడు కోడలకి ఏమైపోతుంది? తల్లిగారి కుటుంబం అయిపోతుంది. ఇది నా కుటుంబం, ఇది నా కుటుంబం. నా కుటుంబం అంటే మా ఆయన మాత్రమే కాదు, మా ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ కలుపుకుంటే వాళ్ళందరిలోనికి నేను వచ్చాను కనుక వీళ్ళందరూ నా కుటుంబం. ఈ భావన వచ్చే కోడల్లో ఉండాలి. అమ్మాయిని చేసుకున్నాడు, అమ్మాయి జీవితంలోనికి ప్రవేశించినట్టు కాదు. అమ్మాయికి సంబంధించి ఒక కుటుంబం ఉంటుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, రక్తసములు ఎందరో ఉంటారు, బంధువులు కూడా. వాళ్ళ కుటుంబంలోనికి ప్రవేశించినట్టు, వాళ్ళ కుటుంబంలోనికి అబ్బాయి ప్రవేశించినట్టు. ఇప్పుడు అబ్బాయి కూడా ఏమనుకోవాలి తెలుసా? ఈ ఒక్కటి మాత్రమే నా భార్య కాదు, నా భార్యకి సంబంధించిన వాళ్ళందరూ కలిపి నా కుటుంబం, నా కుటుంబం. చూసారా? అంటే అత్తగారి కుటుంబం నా కుటుంబం అని అబ్బాయి అనుకోవాలి, అలాగే అమ్మాయి కూడా అనుకోవాలి. టోటల్గా అమ్మాయి అత్తగారింటి బిడ్డ అయిపోతుంది. అబ్బాయి అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళు అత్తగారింటికి, ఆ అత్తగారు అబ్బాయికి అత్తగారి ఇల్లు, అమ్మాయి కుటుంబం. ఆ కుటుంబానికి పిల్లోడైపోతున్నాడు. ఈ కుటుంబానికి బిడ్డ అయిపోతుంది ఆ అమ్మాయి, ఆ కుటుంబానికి ఈయన బిడ్డ అయిపోతున్నాడు. బిడ్డల వలె ఉండాలా? ఉన్నారా? ఉన్నారా? పెళ్ళైన ఆడపిల్లలు బిడ్డల వలె ఉన్నారా అత్తగారింట్లో? పెళ్ళైన పురుషులు బిడ్డల వలె ఉన్నారా అత్తగారింట్లో? పిల్లలైపోతున్నారు కదా. అంటే ఇద్దరి బాధ్యత పెరుగుతుంది. ఇద్దరు చాలా బాధ్యత గలవారే ఉండాలి. కుటుంబం ఎడల చాలా బాధ్యత గలవారే ఉండాలి. కుటుంబాలలో ఎవరికి శత్రువులు కాకూడదు. ఎవరికి శత్రువులు కాకూడదు. ఎవరికి విరోధులు కాకూడదు. ఎప్పుడు కారో తెలుసా? ఈ కుటుంబం నాది అనుకుంటే కారు. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నా వారు అనుకుంటే కారు. అబ్బాయి నువ్వు అనుకున్నావాలా? అయితే ఎవరు నీకు విరోధులు కారు. అమ్మాయి నువ్వు అలా అనుకున్నావా? అయితే ఎవరు నీకు విరోధులు కారు. అర్థమైందండి? పుట్టింటి వారైనా అత్తింటి వారైనా నావారు అనే భావం అందరు నా వాళ్ళే కదా అనేటువంటి భావం ఉన్నప్పుడు కుటుంబం బాగుపడుతుంది. కుటుంబాలు బాగుంటాయి, పచ్చగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, దేవుని నామానికి మహిమకరంగా ఉంటాయి, చూసే సమాజానికి మాదిరికరంగా ఉంటాయి. అవే దేవుడు కోరుకుంటున్న
భక్తుల కుటుంబాలు, భక్తులున్న కుటుంబాలు. గనక ఈ మైండ్ ఉండాలి. కోడలికైనా అల్లుడికైనా, భార్యకైనా భర్తకైనా ఈ మైండ్ ఉండాలి. ఏ మైండ్? నా వారే కదా. ఈ మైండ్ ఉండాలి. ఈ మైండ్ లేకపోతే ప్రాబ్లమ్స్. ఈ మైండ్ ఉండాలని దేవుడు అంటున్నాడు. విరోధులు కాకూడదు. ఎవరికి ఎవరు విరోధులు కుటుంబాల్లో కాకూడదు అని దేవుడు ఎందుకు అంటున్నాడు? చూసి అంటున్నాడా, చూడకుండా అంటున్నాడా? చూశాడు గనుకనే అంటున్నాడు మీరు అలా ఉండకూడదు అని. మరి దీనికి సొల్యూషన్ ఏంది? మీరు ఇలా ఉండాలి అని చెప్పటం. మీకా గ్రంథం 7వ అధ్యాయం ఎందుకు అంటున్నాడో తెలియాలంటే చూడాలి. 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు. మీకా గ్రంథం 7:6లో కుమారుడు తండ్రిని ఏం చేస్తున్నాడు? పెట్టొచ్చా? కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? నిర్లక్ష్య పెట్టుచున్నాడు. తండ్రిని నిర్లక్ష్య పెడుతున్న కుమారులు. ఎక్కడున్నారు? కుటుంబంలో కుమారులుగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరిని నిర్లక్ష్య పెడుతున్నారు? ఎవరిని లెక్క చేయట్లేదు? తండ్రిని లెక్క చేయట్లేదట. తండ్రిని లెక్క చేయవా? తండ్రిని నిర్లక్ష్య పెడతావా? ఎందుకంటే ఎన్నో చాడీలు స్టార్ట్ చేస్తావు. నిన్ను కన్నోడి మీద చాడీలు. నిన్ను కన్నవాడు, నిన్ను పెంచినవాడు, నిన్ను సంరక్షించినవాడు, నీ కోసం తన రెక్కలను ముక్కలు చేసుకున్నవాడు, నీకు 3 పూటల తిండి పెడుతున్నవాడు, దానికోసం పస్తులు కూడా పడ్డవాడు, నీకు కావాల్సిన బట్టలు, నీకు కావలసిన సకలం సమస్తం ఒక్క అడుగు నువ్వు పుట్టినప్పుడు, ఇప్పుడు 5 అడుగులు 6 అడుగులు వచ్చావే. వచ్చే వరకు నీకోసం నలిగిపోయింది, విరిగిపోయింది ఎవరు? నీకోసం ఎంత చెమట కార్చుంటాడు, నీకోసం ఎన్ని బరువైన పనులు చేసుంటాడు. తను తాను ఎంత నలగొట్టుకున్నాడు, ఎంత విరగొట్టుకున్నాడు. మీసాలు గడ్డాలు రాగానే రేయ్ తండ్రిని నిర్లక్ష్య పెడతావా? తండ్రిని లెక్క చేయవా? అతని సత్తువు తగ్గేసరికి, అతని బలము తగ్గేసరికి దారి తప్పి పనికి మాలిన వాటికి బానిసై లోకంలో ఉన్నటువంటి చెత్తంతా మైండ్కి ఎక్కించుకొని ఆ తండ్రిని నిర్లక్ష్య పెడతావా? ఆ బలహీనుడిని నిర్లక్ష్య పెడతావా? ఆయన కండలన్నీ నీకోసం కరిగిపోయినాయి కదరా.
నా బలం ఉడికిపోయేసరికి నా కొడుకు నా చేతి కిందకు వస్తాడు, నాకు నా భార్యకి ఒక ముద్ద పెడతాడు అన్న ఆశ ఉంటుంది వాళ్ళల్లో. కొంతమంది అయితే వాడు నాకు ఒక ముద్ద పెట్టకపోయినా పర్వాలేదండి, వాడు బాగుంటే చాలు, వాడు ఉన్నతంగా ఉంటే చాలు, వాడు మంచిగా బతికితే చాలు. ఇటువంటి మనస్సు కలిగినటువంటి తండ్రిని నిర్లక్ష్య పెడతావా? లెక్క చేయవా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎదురు తిరుగుతావా? నీకు స్టార్ట్ అయింది కౌంట్ డౌన్. నువ్వు నీ బతుకులో క్షేమాన్ని చూడలేవు, క్షేమాన్ని చూడలేవు, నువ్వు దీవెన చూడలేవు, నువ్వు దరిద్రుడు అయిపోతావు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. తండ్రి సమానులైనటువంటి వారు ఉంటారే, లెక్క చేయాలి వాళ్ళని, శ్రద్ధగా ఉండాలి వాళ్ళ ఎడలా. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. దేవుడు చూస్తున్నాడండి, చూసి మాట్లాడుతున్నాడండి. ఆయన కుటుంబంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు. అలాగే తల్లి విషయంలో కూడా ఉన్నావేమో గుర్తుపెట్టుకోండి పిల్లలారా. తల్లిదండ్రుల విషయంలో ఉండొద్దు, ఇట్లా శాపగ్రస్తులు అయిపోతారు. చదవండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. అమ్మో కుమార్తె, తల్లి మీదకి లెగుస్తున్నావా? ఆగో, తల్లి మీదకి లెగుస్తున్నావా? తల్లి మీదకి ఒంటికాలతో లెగుస్తున్నావా? ఒంటికాల మీద వెళ్తున్నావా తల్లి మీదకి? కాళ్ళు ఎరగొట్టేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఎన్నో చూసింది జీవితంలోని తల్లి. ఆమెకి పాఠాలు నేర్పాలని ట్రై చేస్తున్నారా పిల్లలారా? ఆడపిల్లలారా, నాలికలు కోసేస్తాడు దేవుడు, కాళ్ళు చేతులు పనికి రాకుండా చేసేస్తాడు దేవుడు. తల్లి వృద్ధురాలు అయిపోయిందనా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలు తల్లి బలహీనరాలు అయిపోయిందనా? తల్లికి చేతగాదనుకుంటున్నావా? ఇంట్లో నీకు కావాల్సిన అన్ని A to Z చేసి పెట్టేది ఆమె. ఆమె మీదకి లేస్తావా? జాగ్రత్త కూతురా, జాగ్రత్త. ఇప్పుడు చదువు. ఇది చిన్న పిల్లలకు వర్తించదనుకుంటున్నారా? చిన్న పిల్లల కోసం చెప్తున్నా, మీ అందరి గురించే చెప్తున్నాడు దేవుడు. మీరేమన్నా పెద్ద కింగులేంది ఇక్కడ? మీ తల్లిదండ్రులకి మీరు పిల్లలే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఎడల మీ ధర్మం ఏంటి గుర్తు చేస్తున్నాడు. అర్థమైందా? ఎదగటం అంటే ఇదే. ఎదిగిన పిల్లలకు చెప్తున్నాడు, తల్లిదండ్రులు ఎడల ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడు. అలా కనపడకపోయేసరికి బాధతో వేదనతో ఈ మాటలు పలుకుతున్నాడా? కోడలు ఎవరి మీదకి? అత్త మీదకి లేచేది. అత్తగారు ఏదన్నా ఒక్క మాట అందనుకో, మూతి మూరెడు చాపిద్ది అమ్మాయి. మూరెడు ముందుకొత్తది మూతి. ఎందుకో మా అమ్మ అనుకోలేదు గనక వస్తుంది. అతను ఏమనుకోలేదు, మా అమ్మ
మా అమ్మే కదా నన్ను అంటుంది, మా నానే కదా అన్న మనసు లేకపోతే మూతి ఎట్టొస్తుంది, మూరెడు ముందుకు వస్తుంది. కోడలు ఎవరి మీదకి లేస్తుంది? అత్త మీదకి లేస్తుందంట కోడలు. మరి కోడలు అత్త మీదకి లేస్తుంటే ఈడేం చేస్తున్నాడు? ఎదవా, దద్దమ్మ, సన్నాసి, ఈడేం చేస్తున్నాడు? ఈడెప్పుడో దానికి బానిస అయ్యాడు. అదంటే భయం వీడికి. ఎందుకు ఎందుకు 10 మందిలో బాగానే గౌరవిస్తుంది, అండి బొండి అని. రూమ్లోకి వెళ్ళినాక చూపిస్తుంది వీడికి కలర్ సినిమా. 55 ఇంచ్లో కలర్ టీవీలో చూపిస్తుంది వీడికి, చుక్కలు చూపిస్తుంది వీడికి. శోధనే శోధన. అలా చూపించడానికి కారణం ఏంటంటే వీడు అసమర్థుడు, వీడు దైవజ్ఞానం లేనోడు. ఎందుకు? వీడు కరెక్ట్ లేదు, వీడు కరెక్ట్ లేదు. వీడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? భక్తురాలని సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? తల్లిదండ్రులు చూడగానే చేసేసుకున్నాడు. అమ్మ భక్తురాలా కాదా అని అడగలా. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు సోదరా అని అడిగితే అబ్బో రకరకాలుగా చెప్తారండి అబ్బాయిలు. నాకు అవన్నీ గుర్తొచ్చినప్పుడు నవ్వు వచ్చింది, బాధ కలిగింది. ఆడపిల్లలు అడిగితే వీళ్ళు రకరకాలుగా చెప్తారు. ఎందుకు చేసుకుంటున్నావు అమ్మా పెళ్ళి అంటే? పుట్టింటి గౌరవాన్ని అత్తింట్లో ఏం చేస్తావు నిలువునా? అబ్బా ఎంత ఉంది, గుద్దితే భూమిలోకి వెళ్ళిపోద్ది పొట్టి. భక్తురాలను చేసుకుంటే అణిగి మణిగి ఉంటుంది, అందరి విలువలు తెలిసినదై ఉంటుంది. భక్తుడిని చేసుకుంటే అందరి విలువలు తెలిసిన వాడే ఉంటాడు, వినయం విధేయత కలిగి ఉంటాడు, అసలు ప్రాబ్లమ్సే ఉండవు. ముట్టె మూరెడు ముందుకు చాపడం ఉండదు, కొడుకు తండ్రి మీదకి లేచేది ఉండదు, కూతురు తల్లి మీదకి లేచేది ఉండదు, కోడలు అత్త మీదకి లేచేది ఉండదు. తర్వాత ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. కొడుక్కి విరోధి ఎవరు? తండ్రి అంట. తండ్రి విరోధి అంటారా నీకు? కూతురికి విరోధి ఎవరు? తల్లి అట. తల్లి విరోధమ్మ నీకు. కోడలికి విరోధి ఎవరట? అత్త అట. అత్త విరోధ. మీరందరూ ఒక ఇంట్లో వాళ్ళే కదా. ఒక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కింట్లో ఉన్నోళ్ళే ఏమైపోతున్నారు? విరోధులు. దేవుని స్టేట్మెంట్, దేవుని రిపోర్ట్, దేవుడు స్కాన్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఇది. రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ స్కానింగ్లు చేస్తాడు, స్కాన్ చేస్తాడు. పిల్లలు బాగా చదువుతారు కదండి, ఈ పిల్లలకు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు, దాన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు కదా. అంటే టీచర్ ఇచ్చేది ప్రోగ్రెస్ రిపోర్టు, డాక్టర్ ఇచ్చేది మెడికల్ రిపోర్టు, దేవుడిచ్చేది ఫ్యామిలీ రిపోర్టు. నీ ఫ్యామిలీ రిపోర్ట్ ఏంది? ఎవరైనా లేదు చెప్పండి. వచ్చే నెల నుంచి ఫ్యామిలీ రిపోర్ట్స్ సేకరిస్తా. ఒక్కొక్క ఫ్యామిలీ రిపోర్ట్ ఇవ్వాలి. టీచర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినట్టు, డాక్టర్ గారు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి ఫ్యామిలీ రిపోర్ట్ ఇవ్వాలి. ఏంటి మీ ఫ్యామిలీ రిపోర్ట్ ఏంది? దేవుడు ఇచ్చాడు. ఏంటి? విరోధులైపోయి ఉన్నారు అందరూ, ఒకలంటే ఒకరికి పడని స్థితి, అతుకబడని స్థితి, కలిసి ఉండలేని. ఎందుకు వచ్చింది మనసు? దేవుడు పిచ్చింది కాదే, దేవుడు పుట్టించింది కాదే, దేవునికి సంబంధం లేదే.
ఆ మనసుతో ఇప్పుడన్నా మారు మనసు పొందండి. పొందాంగా, అది చల్లదు. బాప్తిసం అది చల్లదు. దేవుడిచ్చాడు రిపోర్ట్ గనక ఏం పొందాలి? మళ్ళీ పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. నేను అడిగాను, రాత్రి అడిగాను, బ్రదర్ ఏంటండి కుటుంబంలో భక్తుడు లేకపోయినా అంటున్నాడండి, అసలు ఎప్పుడన్నా మా చర్చిలో వాళ్ళని చూసావా? ఎప్పుడన్నా చూసావా మా చర్చిలో వాళ్ళని?